హాయ్ ఎవ్రీవన్, ఆల్వేస్ వెల్కమ్ టు దేవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా బ్లౌజ్ అయితే తీసేసుకొని మన సైడ్ క్లోజ్ ఆపోజిట్లో ఓపెన్స్ ఉండేలా బ్లౌజ్ అయితే వేసేసుకోండి. ముందుగా బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో బ్యాక్ బెల్ట్ అతికించడానికి మనం కింది సైడ్ పొద్దుపాటు వేసేసుకున్నాం కదా, ఆ పొద్దుపాటు అనేది బ్యాక్ బెల్ట్కి యూజ్ అవుతుంది. స్కేల్ ఎంత ఉంటే అంత వేసేసుకోండి, లేదంటే 2 ఫింగర్స్ పెట్టేసి మార్క్ అయితే వేసేసుకోండి. ఆ తర్వాత బ్యాక్ బెల్ట్ అతికించడానికి ఖర్చు కూడా కావాలి కదా, ఆ ఖర్చుని కూడా ఒక సింగిల్ పాదం అంతా ఖర్చు అయితే తీసేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు మనం ఆ ఖర్చుని వదిలేసి మనం బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. బ్యాక్ బెల్ట్ అతికించడం ఇష్టం లేదు, మళ్ళీ కట్ చేయాలి, మళ్ళీ అతికించాలి అని అనుకునే వాళ్ళు బ్యాక్ బెల్ట్ను అలా స్టిచ్చింగ్లో అలా మడిపేసి ఒక స్టిచ్ వేసేసి ఎమ్మింగ్ చేసేస్తే బ్యాక్ బెల్ట్ అనేది అతికించడం అవసరం లేదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బ్యాక్ బెల్ట్ సపరేట్గా అతికించండి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అలాగే కూడా స్టిచ్చింగ్ చేయొచ్చు, అది మన ఇష్టం. ఆ తర్వాత మనం బ్యాక్ పార్ట్ హైట్ అనేది చూసేసుకోవాలి. మనం ముందుగా ఆది బ్లౌజ్ అయితే తీసేసుకోండి. ఆది బ్లౌజ్ తీసేసుకొని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అలా కలిపి పట్టేసుకోండి. టక్స్ ఉంటుంది కదా మనకు బ్యాక్ పార్ట్ సైడ్, ఆ టక్స్ను అలాగే షోల్డర్స్ అనేది ఈక్వల్గా పెట్టేసుకొని చూసేసుకోండి. మనకు హైట్ ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఒక మార్క్ అనేది వేసేయండి. బ్యాక్ పార్ట్ హైట్ చూసుకునే విధానం అయితే ఇదే. ఇలా చూసేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ హైట్ అనేది వచ్చేసినట్టే. ఇప్పుడు ఇటు సైడ్ ఒక మార్క్, అటు సైడ్ ఒక మార్క్ వేసేసుకుంటే మనకు అలా లైన్ కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత హైట్ అయితే వచ్చేసింది కదా, మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అతికించాలి కదా, షోల్డర్స్ అందుకు మనకు ఖర్చులు కావాలి కదా, ఆ ఖర్చుల కోసం కూడా మనం మార్క్ అయితే వేసేసుకోవాలి. అలా చూడండి, హైట్ అయితే మనకు వచ్చేసినట్టు. ఇప్పుడైతే నడుము లూజు, చెస్ట్ లూజు మనం చెక్ చేసుకోవాలి. నడుము లూజు చెక్ చేసుకోవడానికి ఆది బ్లౌజ్లో హుక్స్ పట్టి ఉంటుంది కదా, అటు సైడ్ నుంచి నడుము లూజ్ అయితే చెక్ చేసుకోండి. నేనైతే ఈ బ్లౌజ్కు టేప్ యూజ్ చేస్తున్నాను. చూడండి, బ్లౌజ్ అయితే ఆది బ్లౌజ్ అయితే ఇలా ఉంది. ఈ ఆది బ్లౌజ్ మనం స్టిచ్ చేసిన బ్లౌజ్కి ఎంత తేడా వస్తుందో మీరే చివరి వరకు చూసి గమనించండి. కాజపట్టి హుక్స్ పట్టి అలా గ్యాప్ ఉంది కదా, రౌండ్ కూడా సరిగా లేదు కదా. మనం స్టిచ్ చేసిన బ్లౌజ్ నేను ఈ వీడియోలోనే చూపిస్తాను. స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయింది ఆల్రెడీ. స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎలా ఉందో బ్లౌజ్ మీరే చూసి చెప్పండి. ఆ తర్వాత మనం నడుములు చూసుకోవడానికి ఇలా హుక్స్ పట్టి సైడ్ నుంచి టేప్ అయితే పెట్టేసేయండి. టేప్ను ఆది బ్లౌజ్ను అలా సమానంగా చూసుకుంటూ, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ చూసుకోకుండా నేను సమానంగా ఆది బ్లౌజ్ టేప్ అనేది సమానంగా పెట్టేసుకొని చూసుకోవాలి. డబల్ పట్టి ఉంటుంది కదా, డబల్ పట్టిని మడిపేస్తే నాకైతే 30.5 వచ్చింది నడుము లూజు. 30.5 వచ్చింది కదా, ఆ 30.5ను మనం అలా ఆఫ్ చేసేస్తే 15 పైన 2 పాయింట్స్ ఎక్కువ వచ్చింది. 15 2 పాయింట్స్కి మళ్ళీ ఆఫ్ చేస్తే 7.5 వచ్చింది. అంటే ఇది బ్లౌజ్కు నడుము లూజ్ అనేది 7.5 అని అర్థము. అలా 4 భాగాలుగా చేసేసుకుంటే 7.5 వచ్చింది కదా, 7.5కి మార్క్ అయితే వేసేసేయండి. ఆ తర్వాత చెస్ట్ లూజ్ చూసుకోవడానికి ఇలా హుక్స్ పెట్టేసి చూసేసుకోండి. అలా ఆర్మ్ డౌన్ అనేది ఈక్వల్గా ఉండాలి. అలా నీట్గా సర్దుకుంటూ చూసేసుకోండి. అలా బాడీ మీదకి వెళ్ళినప్పుడు బ్లౌజ్ ఎలా అయితే ఉంటుందో అలా కొంచెం సాగదీసినట్టు పట్టేసుకోండి. నేనైతే నా మెథడ్లో చెక్ చేస్తున్నాను ఎంత వస్తుందో అని. అలా నెక్ వైపు నెక్ మధ్యలో పట్టేసుకుంటే మనకు చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది. అలా చూస్తున్నాను, ఒకసారి చెక్ చేస్తే మళ్ళీ టేప్తో చెక్ చేస్తే నాకైతే 8 వచ్చింది. కరెక్ట్గా 8. ఫ్రంట్ పార్ట్లో కూడా 8 వచ్చింది, బ్యాక్ పార్ట్లో కూడా 8 వచ్చింది కదా. ఇంకా 8ని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అందుకని నేను ఇంకా 8కి మార్క్ అయితే వేసేసాను. అలా కింది వైపు కూడా 8కి మార్క్ వేసేసి ఆ లైన్స్ అనేది కలిపేసేయండి. అక్కడ మన గ్యాప్ వచ్చింది కదా, నడుము లూజ్కు చెస్ట్ లూజ్కు గ్యాప్, ఆ గ్యాప్ వచ్చేసి మనం టక్స్ అనేది యూజ్ చేయాలి. బ్యాక్ పార్ట్కు టక్స్ వస్తాయి కదా, 2 టక్స్ వస్తాయి కదా, ఆ టక్స్కి అంతే ఖర్చుతో వేయాలి అన్నమాట. అలా మార్క్ వేసుకున్న తర్వాత ఇక ఖర్చులు కూడా మార్క్ వేసేసుకోండి. 3 ఫింగర్స్ అయితే 3 ఫింగర్స్, 2 ఫింగర్స్ అయితే 2, 4 ఫింగర్స్ అయితే 4 ఫింగర్స్ అలా మార్క్ వేసేసుకోండి ఖర్చులకు. ఆ తర్వాత నెక్ వచ్చేసి 3 ఫింగర్స్ తీసేసుకున్నాను నేనైతే. ఇది వాళ్ళ పర్సనాలిటీ చిన్నగా ఉంటే 3 ఫింగర్స్ ఇక్కడ లోపలికి ఖర్చు తీసేసుకోవాలి. లేదు వాళ్ళు బాగానే ఉన్నారు, చిన్న సైజ్ అయినా బాగానే ఉన్నారు అంటే 3 ఫింగర్స్ ఖర్చు అనేది అవతల సైడ్కి తీసేసుకోవాలన్నమాట. వీళ్ళు కొంచెం చిన్నగా ఉన్నారు కాబట్టి నేనైతే 3 ఫింగర్స్ తీసేసుకొని ఇటు సైడ్ మన సైడే ఖర్చు అనేది తీసేసుకున్నాను. ఆ తర్వాత షోల్డర్స్ వచ్చేసి ఆది బ్లౌజ్ నుంచి అయితే తీసేసుకున్నాను నేను. ఆది బ్లౌజ్లో ఎంతైతే వస్తుందో అంతా అలాగే ఖర్చు కూడా తీసేసుకోండి. నెక్, షోల్డరు, నడుము లూజు, చెస్ట్ లూజు వచ్చేసింది కదా. ఆ తర్వాత మనం నెక్ డీప్ అనేది చూసుకోవాలి. ఎంతైతే ఉందో అంతా చూసుకొని మనం మార్క్ అనేది వేసుకోవాలి. ముందుగా ఆది బ్లౌజ్ తీసేసుకొని షోల్డర్స్ని ఈక్వల్గా పట్టేసేయండి. అలా నెక్ మిడిల్కి వస్తుంది కదా, అలా స్ట్రైట్గా పట్టేసుకుంటే మనకు హైట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కింద ఖర్చులు వదిలేసి బ్లౌజ్ని అలా పెట్టేసి వీడియో చూపిస్తున్నట్టు ఎగ్జాక్ట్ మార్కింగ్ వేసేసేయండి. తర్వాత ఖర్చులకు కూడా ఒక మార్క్ అనేది వేసేయండి, అసలైంది ఖర్చు. ఆ తర్వాత నెక్ విడ్త్ కోసం ముందుగా పైన చూసుకోండి. మనం టోటల్గా 2 ఇంచెస్ అయితే తీసేసుకున్నాం కదా, 2 ఇంచెస్ తీసేసుకున్నాము. నేనైతే 2.5 మార్క్ వేసేసుకుంటున్నాను. మామూలుగా 3 ఇంచెస్ కూడా 3 ఇంచులు కూడా వేసుకోవచ్చు, అది ఆది బ్లౌజ్ని బట్టి ఉంటుంది. నేనైతే 2.5 వేసుకున్నాను. ఒకవేళ మ్యాచ్ అయితే ఓకే, మ్యాచ్ కాకపోతే 3 ఇంచులు కూడా పెంచుకోవచ్చు, 3 ఇంచులు కూడా మార్క్ వేసుకోవచ్చు. మళ్ళీ నెక్ చెక్ చేసుకోవడానికి అలా షోల్డర్స్ని ఈక్వల్గా పెట్టేసేయండి. పైన షోల్డర్స్ దగ్గర మనం ఖర్చులు వదిలేసాం కదా, ఆ ఖర్చుని వదిలేసి కింది వైపు నుంచి కింది లైన్ నుంచి అలా సర్దుకుంటూ బ్లౌజ్ను నెక్ డీప్ అనేది మనం చెక్ చేసుకోవాలి. చూడండి, కరెక్ట్గా వచ్చింది. కొంచెం ఎగస్ట్రా కూడా వచ్చింది. ఆ ఎగస్ట్రా వచ్చినా ఏం పర్వాలేదు. ఒకవేళ మ్యాచ్ కాకపోతే 3 ఇంచులు కూడా వేసుకోవచ్చు, అది ఆది బ్లౌజ్ని బట్టి ఉంటుంది. ఆ తర్వాత మనం ఆర్మ్ డౌన్ ఎంత తీసుకోవాలి అని ఒక డౌట్ అనేది ఉంటుంది కదా స్టార్టింగ్లో. ఇలా ఆది బ్లౌజ్ తీసేసుకొని ఆర్మ్ డౌన్ ఎక్కడికైతే ఉందో అక్కడ ఖర్చులు ఉంది కదా, ఖర్చులు ఒక లైన్ వేసేసి ఎక్కడికైతే ఉందో అక్కడికి అలా మార్క్ వేసేసి చూసుకోవచ్చు. లేదు అంటే నెక్, షోల్డర్ మనం ఆల్రెడీ మార్క్ వేసాం కదా, అక్కడ ఆ 2 మార్కింగ్స్ ఎంత అయితే ఉందో అలా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఆది బ్లౌజ్ నుంచి చూసుకున్నాను, చూద్దాం మ్యాచ్ అవుతుందో లేదో. 5 వచ్చింది కదా, 5కి అయితే నేను మార్క్ వేసేసుకున్నాను. చూసుకోండి, ఇటు సైడ్ ఎంత ఉంటే కింది సైడ్ కూడా అంతే విడ్త్ అనేది ఉండాలి. కరెక్ట్గా అలా మార్క్ వేసేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఆ తర్వాత లైన్ అయితే కలిపేసేయండి, ఎల్ షేప్లో రావాలి లైన్. కలిపేసుకొని ఇక్కడ చెస్ట్ లూజ్కి కొంచెం ఇలా మార్క్ వేసేసుకోండి. ఆ తర్వాత
ఇటు సైడ్ పై వైపు 3 ఫింగర్స్, వీడియోని బాగా గమనించండి. 3 ఫింగర్స్, ఇక్కడ మిడిల్లో కూడా 3 ఫింగర్స్. ఆ తర్వాత ఆ చెస్ట్ పాయింట్ ఉంది కదా, ఆ 3 పాయింట్స్ని మనం కలిపేసుకోవాలి. రౌండ్ వేసేసి కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మనం ఆ రౌండ్ అనేది ఎంత వచ్చిందో ముందుగా చెక్ చేద్దాం. ఆ రౌండ్ ఆది బ్లౌజ్కి మ్యాచ్ అవుతుందో లేదో అని చెక్ చేసి మనం అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. నాకైతే 7 పైన 1 పాయింట్ ఎక్స్ట్రా వచ్చింది. అది కరెక్టో కాదో అని మనం ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసేసుకొని మనం చెక్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ బ్యాక్ సైడ్ వైపు తీసేసుకోండి. ఫ్రంట్ సైడ్ మనం లోతు తీసుకుంటాం కదా, అది కరెక్ట్గా రాదు. బ్యాక్ సైడ్ వైపు తీసేసుకొని చూడండి, అక్కడికైతే ఉంది స్టిచ్ అనేది ఫస్ట్ జాయింట్ అనేది ఇక్కడ షోల్డర్స్ కూడా ఈక్వల్గా పెట్టేసి వీడియోలో చూపిస్తున్నట్టు చూసేసుకుంటే 7.5 వచ్చింది కరెక్ట్గా. అంటే మనకు అక్కడ 7.1 వచ్చింది, కానీ ఆర్మ్ డౌన్ వచ్చేసి 7.5 ఉంది అనమాట. అంటే మనకు ఇంకా 4 పాయింట్స్ అనేది రావాలి కదా, అందుకనే కొంచెం కిందికి మార్క్ వేసేసుకొని స్కేల్తోన కొంచెం కిందికి మార్క్ వేసేసుకోండి. మళ్ళీ పైన మనం 3 ఫింగర్స్ ఎలా పెట్టేసామో అలా 3 ఫింగర్స్ పెట్టేసి ఇక చెస్ట్ లూజు ఈ పాయింట్ని ఆ పాయింట్ని మళ్ళీ కలిపేసుకొని మళ్ళీ చెక్ చేసుకోండి కరెక్ట్గా వస్తుందో రాదో. 7.5 వచ్చింది. 7.5 పైన 2 పాయింట్స్ అన్నది ఎక్స్ట్రా వచ్చింది నాకు. మళ్ళీ నేను కొంచెం పైకి అనేది మార్క్ వేసేసాను, 2 పాయింట్సే కదా అందుకని. ఆ తర్వాత కొంచెం పైకి వేసి మళ్ళీ మార్క్ వేసుకుంటే 7.5 వచ్చింది. చూడండి కరెక్ట్గా 7.5 వచ్చింది కదా, అంతే. ఇంకా బ్యాక్ పార్ట్ కటింగ్ వచ్చేసి అంతే. ఇక మార్కింగ్ చేసుకునే విధంగా మనం కట్ చేసేసుకోవడమే. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీకు తెలిసిన వాళ్ళకు, ఇంట్లోనే ఉండి టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకు అలాగే షేర్ చేయండి మన ఛానల్ను. కొంచెం బ్యాక్ పార్ట్ అలా షేప్ ఇచ్చేసేయండి, టక్స్ కూడా పెట్టేసేయండి. బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అంతే. ఇక హ్యాండ్స్ కటింగ్ వచ్చేసి 4 ఫోల్డింగ్స్ రావాలి. మనం బ్యాక్ పార్ట్కు 1 ఫోల్డింగ్ కదా వేసేసుకోండి. ఈ హ్యాండ్ కటింగ్కి 2 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. అంటే 2 హ్యాండ్స్ రావడానికి 2 ఫోల్డింగ్స్. స్కేల్ తీసేసుకోండి. ఎమ్మింగ్ చేయడానికి ప్లేన్ బ్లౌజ్ కదా, ఎమ్మింగ్ చేయడానికి స్కేల్ ఎంత ఉంటే అంత మార్క్ అయితే వేసేసుకోండి. ఆ క్లాత్ని ఫోల్డ్ చేసి మనం చేతి గుట్టు వేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ ఎమ్మింగ్కి వేసిన మార్కును వదిలేసి మనం హ్యాండ్ హైటు లూజ్ అన్నది చెక్ చేసుకోవాలి. ముందుగా ఆది బ్లౌజ్ అయితే తీసేసుకోండి. ఆది బ్లౌజ్ బ్యాక్ సైడ్ వైపు తీసేసుకోండి, మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. బ్యాక్ సైడ్ వైపు అలా హైట్ అయితే చూసేసుకోండి. హైటు లూజు చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు హైట్ ఎక్కడికైతే వస్తుందో అక్కడకు, ఆ తర్వాత లూజ్ ఎక్కడికైతే వస్తుందో అక్కడకు హైటు అసలైంది ఖర్చుది మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఆ తర్వాత ఆ ఖర్చుతో కలిపిన లైన్ ఉంది కదా, ఆ ఖర్చు వదిలేసిన మార్కుకు ఒక లైన్ అనేది వేసేసేయండి. ఆ తర్వాత 3 ఇంచెస్ పెట్టుకుందాం. ఇదైతే చిన్న సైజ్ బ్లౌజ్ కదా, అందుకని 3 ఇంచెస్ పెట్టుకుందాం. ఇంకా చిన్న సైజ్ అయితే 2.5 పెట్టుకోవచ్చు, పెద్ద సైజ్ అయితే 3.5 పెట్టుకోవచ్చు. అలా 3 ఇంచెస్ పెట్టేసుకొని ఒక లైన్ అయితే వేసేసుకోండి. ఇదైతే 7.5 కదా, చంకా డౌన్ వచ్చేసి మనం ముందుగా 6.5 అయితే మార్క్ వేసేసుకుందాం. 6.5 అలా మార్క్ వేసేసుకుందాము. ఎందుకంటే మనం కరువు తీయడంలోనే 1 ఇంచ్ అనేది పెరుగుతుంది అనమాట. అందుకని 6.5 వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసరికి 1 ఫింగర్ అంతా ఒక మార్క్ వేసేసుకోండి స్ట్రైట్గా. అక్కడ నుంచి మనం కరువు తీసేసుకోవాలి. ఆ తర్వాత చెక్ చేసుకోండి, మనకు 7.5 కరెక్ట్గా రావాలి. నాకైతే 7.5 కరెక్ట్గా రాలేదు కదా, ఎక్కువగానే వచ్చింది. అందుకని కొంచెం ఇలా కరువు తీసేసి కొంచెం ఇంకా లోతుకి కరువు అయితే తీసేయండి. ఇలా లోపలికి తీసేసి ఆ తర్వాత మళ్ళీ చెక్ చేస్తే నాకైతే 7.5 పైన 3 లైన్స్ అనేది ఎక్కువ వచ్చింది. ఆ తర్వాత మనం 6.5కి మార్క్ వేసాం కదా, ఆ మార్క్ కరెక్ట్గా ఉందో లేదో ముందు చెక్ చేసుకోవాలి. నేనైతే అలాగే చెక్ చేసుకున్నాను. చూసారా ఎంత డిఫరెన్స్ వచ్చిందో. నేను పొరపాటున కొంచెం ముందుకు అనేది మార్క్ వేసేసాను. అలా 6.5కి మార్క్ వేసి మళ్ళీ చెక్ చేస్తే నాకైతే ఇంకా కరెక్ట్గా 7.5 అయితే వచ్చేసింది. అంతే అండి. ఇంకా హ్యాండ్ కటింగ్ జూమ్ చేసి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. నేను 6.5కి మార్క్ వేసాను కదా, అక్కడి నుంచి అలా టేప్తో చెక్ చేసుకోవాలి. కరువు మీద ఎగ్జాక్ట్గా అలా పెట్టేసి చూడండి 7.5 కరెక్ట్గా వచ్చింది కదా, అంతే. ఇక హ్యాండ్ కటింగ్ వచ్చేసి ఇంకా ఖర్చులు కూడా మార్క్ వేసేసుకోండి. బ్యాక్ పార్ట్లో 4 ఫింగర్స్ తీసేసుకున్నాం కదా, ఇక్కడ కూడా 4 ఫింగర్స్ అలా మార్క్ వేసేసి ఎక్స్ట్రా మనకు చంక జాయింట్స్ అనేది ఖచ్చితంగా పడతాయి. ఇంకా ప్లేన్ బ్లౌజ్ కాబట్టి ఇంకా 4 వైపులా మనం జాయింట్స్ అనేది వేసుకోవాలి. ఒక 3 ఫింగర్ 2 ఫింగర్ అంతా జాయింట్స్ పడతాయి అనమాట. మనకు జాయింట్స్ని కూడా ఎలా వేయాలనేది నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను. ఆ తర్వాత ఇంకా కటింగ్ చేసేసుకోవడమే. హ్యాండ్ కటింగ్ వచ్చేసి అంతే. ఇంకా బ్యాక్ పార్ట్ కటింగ్ హ్యాండ్ కటింగ్ చూసేసాం కదా, ఇక్కడ మిడిల్లో టక్స్ కూడా వేయండి. అలాగే మనకు రైట్ రాంగ్ సైడ్ అనేది ఇప్పుడు మనం ఒక మార్కింగ్ అనేది వేసేసుకుంటే మనకు స్టిచ్చింగ్లో కన్ఫ్యూజన్గా ఉండదు. అందుకని నేను మార్కింగ్ కూడా వేసేసుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కోసం మన వైపు ఓపెన్స్ ఆపోజిట్లో క్లోజ్ అలానే వేసుకోవాలని ఏం గ్యారెంటీ లేదు. మనకు ఫ్రంట్ పార్ట్ క్రాస్గా ఎక్కడైతే మనకు కంఫర్ట్గా ఉంటుందో అటు సైడ్ పెట్టేసుకోండి. ఇలా కట్ చేసుకున్నా మనకు ఓపెన్స్ అనేది రావాలి కదా ఫ్రంట్ సైడ్, అందుకని ఎటు వేసుకున్నా పర్వాలేదు. ఆ తర్వాత 3 ఫింగర్స్ పెట్టేసి బ్యాక్ పార్ట్ను ఫోల్డ్ అనేది చేసేసేయండి. అలా ఫోల్డ్ చేసేసి మనకు ఎక్కడైతే కంఫర్ట్గా ఉంటుందో అక్కడ క్రాస్గా పెట్టేసేయండి. స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా, క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా పెట్టేసేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే ఎగ్జాక్ట్గా మార్కింగ్ వేసేసేయండి. నెక్ దగ్గర మాత్రం వీడియో చూపిస్తున్నట్టు అలా స్కేల్ని స్ట్రైట్గా పెట్టేసి స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఇది క్రాస్ కట్ అయితే 2 పిన్స్ కూడా పెట్టేసేయండి. క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది. కొంచెం నెక్ దగ్గర ఇబ్బంది, క్రాస్ కట్ బ్లౌజ్ కదా ఇది. నెక్ దగ్గర చెక్ చేసుకోండి. అలా మనకు నెక్ ఎంతైతే మార్క్ వేసుకున్నామో బ్యాక్ పార్ట్లో అంతే రావాలి. అలా మార్క్ వేసేసుకొని చూసుకొని జాగ్రత్తగా మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఆ తర్వాత ఇక బ్యాక్ పార్ట్ మనకు అవసరం లేదు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టేసేయండి. షోల్డర్స్ కూడా ఖర్చులు అయితే మార్కింగ్ వేసేసుకోండి. ఆ తర్వాత మనం బ్యాక్ పార్ట్ నెక్ అనేది ముందుగా మార్కింగ్ అయితే వేసేసుకుందాం. బ్యాక్ పార్ట్ నెక్ కోసం అలా హుక్స్ పట్టి సైడ్ నుంచి తీసేసుకోండి. షోల్డర్స్ని అలా ఈక్వల్గా పెట్టేసి బ్లౌజ్ అనేది బాగా సర్దుకుంటూ అలా సర్దుకోవాలి. ఎక్కడికైతే నెక్ వస్తుందో అక్కడికి ఒక మార్క్ అయితే వేసేసేయండి. నీట్గా సర్దుకుంటూ ఒక మార్కు వేసేసేయండి. ఇలా ఎగ్జాక్ట్గా ఒక మార్కు కుట్ల కోసం కూడా మెడ పీస్ అతికించాలి కదా మనం, ఆ మెడ పీస్ కోసం ఒక మార్కు వేయండి. ఆ తర్వాత రౌండ్ని తిప్పేసేయండి. అలా రౌండ్ రావాలి. స్కేల్ ఉంటే రౌండ్ కోసం యూస్ చేయొచ్చు. చూడండి
నేను రౌండ్ అనేది చెక్ చేసుకుంటే నాకు క్లాత్ అనేది కొంచెం ఎక్కువగా వచ్చింది. జూమ్ చేసి మళ్ళీ చూపిస్తాను. ఫస్ట్ నుంచి చూడండి. షోల్డర్స్ దగ్గర ఈక్వల్గా అలా పెట్టేసి చూసేసుకుంటే రౌండ్ని చెక్ చేసుకుంటే 1 ఫింగర్ అంతా అయితే నాకు ఎక్స్ట్రా వచ్చింది. 1 ఫింగర్ అంతా రాకూడదు. ఒక 2 లైన్స్ 3 లైన్స్ వస్తే అది మెడపీస్ అతికించుకోవడానికి ఖర్చు అనుకోవచ్చు. కానీ ఎక్కువగా వచ్చింది కదా, అంటే మనకు రౌండ్ అనేది ఇంకా పెంచాలి అన్నట్టు. మరోసారి చెక్ చేస్తున్నాను, బాగా గమనించండి వీడియోని. రౌండ్ని చెక్ చేస్తుంటే చూడండి 1 ఫింగర్ అంతా ఎక్స్ట్రా వచ్చింది. అందుకని నేను మళ్ళీ కొంచెం కిందికైతే మార్క్ వేసుకున్నాను. వీడియోలో కొంచెం తక్కువ కనిపించవచ్చు, కానీ ఇక్కడ నేను కట్ చేసేటప్పుడు మాత్రం క్లాత్ అనేది ఎక్కువగానే కనిపిస్తుంది. వీడియోలో కొంచెం తక్కువ కనిపించవచ్చు. చూడండి, మళ్ళీ షోల్డర్స్ని ఈక్వల్గా పెట్టేసి మళ్ళీ రౌండ్ చెక్ చేస్తే ఇప్పుడైతే సరిపోయింది. కొంచెం 2 లైన్స్ అయితే ఎక్స్ట్రా వచ్చింది. మనం మెడపీస్ అతికించేసరికి అది కూడా సరిపోతుంది మనకు. మనం ఖర్చు కోసం కూడా మార్క్ వేసేసుకోవాలి కదా. ఆ తర్వాత హుక్స్ పట్టి సైడ్ తీసేసుకోండి. అలా క్రాస్ బెల్ట్ ఎక్కడికైతే ఉందో అక్కడికి, నాకైతే ఆది బ్లౌజ్లో అక్కడికి ఉంది క్రాస్ బెల్ట్, అక్కడికి ఒక మార్కు, టక్స్ కోసం ఒక మార్కు, క్రాస్ బెల్ట్ అతికించడానికి ఖర్చు అలాగైతే వేసేసేయండి. ఆ తర్వాత మనం చెస్ట్ లూజ్ కావాలి అంటే ఆది బ్లౌజ్ తీసేసుకోండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 కలిపేసి అలా టక్స్ ఎక్కడికైతే ఉందో అక్కడికి మార్క్ వేసేసుకోండి. కుట్ల కోసం కూడా మార్క్ వేసేసుకోండి. ఖర్చు మనం క్రాస్ బెల్ట్ అతికించాలి కదా. ఆ మూలన వచ్చేసి 1 ఫింగర్. ఏ సైజ్ వాళ్ళకైనా నేను ఇక్కడ యూజ్ చేస్తాను. ఆ తర్వాత లోతు అంతే అండి. ఫ్రంట్ పార్ట్లో నెక్, హుక్స్ పట్టి కాజా సైడ్ మార్కు, అలా 1 ఫింగర్ మార్కు, లోతు, క్రాస్ బెల్ట్ షేప్ తీయడం క్రాస్ బెల్ట్ కోసం. అంతే. ఇక ఫ్రంట్ పార్ట్లో మనకు 5 పాయింట్స్ చేంజ్ చేసుకోవాలి. సింపుల్గా ఉంటుంది మన కటింగ్ వచ్చేసి. అంతే. ఎగ్జాక్ట్గా కటింగ్ అయితే చేసేసుకోవడం. మీరు ఈ మెథడ్లో ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కూడా మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా అంటే వీడియో రూపంలో కానీ కామెంట్ రూపంలో కానీ నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మీకు. సేమ్ ఇదే మెథడ్లో మీరు కట్ చేసి చూడండి బ్లౌజ్ను. ఆ తర్వాత కట్ చేసేసుకోండి. ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసిన విధానంగా కట్ చేసుకోండి. అలాగే ఇలా ఫ్రంట్ పార్ట్లో మనం కొంచెం షేప్ ఇస్తాం కదా, ఆ షేప్ కూడా అలా ఇచ్చేసి కటింగ్ అయితే చేసేసుకోండి. అంతేకా ఫ్రంట్ పార్ట్ అంతే. బ్యాక్ పార్ట్, హ్యాండ్స్, ఫ్రంట్ పార్ట్ అంతే అండి. సింపుల్గా అయిపోయింది కదా కటింగ్ వచ్చేసి. ఆ తర్వాత ఇక మిగిలిన క్లాత్లో క్రాస్ బెల్ట్, బ్యాక్ పార్ట్ చూడండి నడుము సైజ్ ఎంతైతే ఉందో అంత మార్క్ వేసేసుకోండి. నేను హైట్ ఒకటే తీసేసుకుంటున్నాను, ఇంకా ఏం షేప్ ఏం తీయలేదు. ఇంకా మిగిలిన క్లాత్లో హుక్స్ పట్టి, కాజా పట్టి, మెడ పీసెస్ అవన్నీ తీసేసుకోవచ్చు మనము. అంతే అండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ని కూడా చూపిస్తాను, ఒకసారి చూసేసి వెళ్ళిపోండి. చూసారా స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ అయితే ఎలా ఉంది. ఆ బ్లౌజ్కు నేను స్టిచ్ చేసిన బ్లౌజ్కు ఎంత తేడా ఉంది కదా. రౌండే ఫినిషింగ్. అలాగే హుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర ఎలాంటి గ్యాప్ లేకుండా నీట్ ఫినిషింగ్తో వచ్చింది. స్టిచ్చింగ్ కావాలి అంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా అంటే రేపు వీడియో అనేది మళ్ళీ అప్లోడ్ చేస్తాను. చూసారా బ్లౌజ్ నీట్గా ఎంత నీట్గా వచ్చిందో, నీట్ ఫినిషింగ్తో వచ్చింది కదా. మన మెథడ్లో ఒకసారి బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్చింగ్ చేసి చూడండి. ఆ తర్వాత సైడ్ జాయింట్స్ కూడా నీట్ ఫినిషింగ్తో వచ్చింది మనకి, ఎక్కడ ఎక్కువ తక్కువ రాకుండా. బై.